ఉదయం లేవగానే టీ, కాఫీ, మిల్క్ ఇలా ఏదో ఒకటి కడుపులో పడితీరాల్సిందే. ఇక మధ్యాహ్నం అయితే పెరుగు, మజ్జిగ లేకపోతే భోజనమే దిగదు. టీ, కాఫీ, పెరుగు ఏదైనా సరే వీటన్నింటికి మూలం పాలే కదా. గతంలో చిక్కటి పాలల్లో కొంచెం నీళ్లు కలిపేవారు, కానీ ఇప్పుడు ఏకంగా పాలనే నకిలీ తయారు చేస్తున్నారు. చూడటానికి అవి రియల్ పాల్లాగే ఉంటాయి, కానీ పాలు కాదు. అసలు మీరు తేడాని కూడా గుర్తించలేరు. కానీ అవి కడుపులో పడ్డాక పెనుముప్పుగా మారిపోతాయి. కొంతమంది పాల వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందటానికి ఏం చేస్తున్నారో తెలుసా? పాలల్లో నీళ్లతో పాటు అనేక రకాల రసాయనాలను కలిపేస్తున్నారు. కొంతమంది అయితే విషపూరితమైన డిటర్జెంట్, యూరియా లాంటి వాటిని కలిపేస్తున్నారు. పాల నాణ్యత, పరిమాణాన్ని పెంచడానికి కెమికల్స్ ని వాడుతున్నారు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కోసం బోరిక్ యాసిడ్, చిక్కగా ఉండటం కోసం క్లోరిన్, అమోనియం సల్ఫేట్ ని వినియోగిస్తున్నారు. ఇలా కొన్ని కోట్ల లీటర్ల పాలు తయారవుతున్నాయంటే మీరు నమ్మగలరా? సో మాక్సిమం ప్యాకెట్ పాలని అవాయిడ్ చేయండి. పిల్లలకు పట్టించేందుకు గేదె పాలని ప్రిఫర్ చేయండి.